మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ గా ఎంపికవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకం. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయనకు పూర్తి అండగా నిలిచారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తన నమ్మకస్తుడైన మహేష్ గౌడ్ కి పీసీసీ పగ్గాలు దక్కేలా హైకమాండ్ దగ్గర చక్రం తిప్పారనేది బహిరంగ రహస్యం. కానీ కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందువల్లే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నాయకుడి ఆధ్వర్యంలో నడిచే మీడియా ఛానల్ మహేష్ గౌడ్ ని టార్గెట్ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం వీరిద్దరి మధ్య మైత్రి చెడ్డానికి కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ వెనుకబడిన వర్గాల సామాజిక వర్గానికి చెందిన నేత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలులో జాప్యం జరిగిందనే అసంతృప్తి బీసీ నేతల్లో ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలో తదుపరి ముఖ్యమంత్రిగా బీసీ నేత ఉండాలనే డిమాండ్ ని కొందరు అంతర్గతంగా లేవనెత్తుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీల హక్కుల విషయంలో గట్టిగా నిలబడటం ఓ వర్గం నేతలకు నచ్చటం లేదు. అందుకే ఆయనను తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని పార్టీలోని బీసీ విభాగాలు ఆరోపిస్తున్నాయి.